నాన్న పులి కథ ఐడియా ఉంది కదా. ఒక పిల్లాడు తండ్రి అడవిలో వెళ్తూ ఉంటే నాన్న పులి అనగానే భయపడిపోయి తండ్రి వెంటనే గబక్కన పక్కకి తీసుకెళ్తాడు. పిల్లోడు వెటకారంగా నవ్వుతాడు. ఇట్లాగ 2-3 సార్లు అడవిలో వెళ్తున్నప్పుడు చెప్తాడు. చివరికి వచ్చేటప్పటికి నిజంగా పులి వచ్చినప్పుడు నాన్న పులి అని చెప్తే నాన్న దబా మందలించేసి ముందుకెళ్ళిపోతాడు. తీరా చూస్తే పులి వచ్చి మీద పడింది అన్నటువంటిది ఓ సామెత. అంటే పదే పదే ఒక అబద్ధం, ఒక వెటకారం ఇట్లాంటిది చేయడం కరెక్ట్ కాదు, పరిహాసం చేయడం అన్నట్టు. ఇప్పుడు బాలినేంది అంతే అయింది. 2 ఏళ్ల నుంచి ఆయన చేసే పని పద్దాక అదిగో వెళ్ళిపోతున్నానని పత్రికల్లో ఆయనకు వ్యతిరేకంగా రాయాలని ఎవడో అనుకోవట్లేదు. కానీ ఆయన చెప్పి రాయించుకుంటారు. వెళ్ళిపోతున్నాడు, అదిగో జగన్కి ధమ్కి ఇస్తున్నాడు, ఢీ కొడుతున్నాడు, జగన్ని ఎన్ని తిట్టాలో అన్నీ తను తిట్టేసినట్టు రాయించుకుంటాడు. రాయించూసుకుని ఆ తర్వాత అబ్బెబ్బే నేను అట్ట అనలేదు, ఆ పేపర్ వాళ్ళు అట్ట రాస్తున్నారు, ఈనాడు వాళ్ళు అట్ట రాస్తున్నాడు, జ్యోతోడు అట్ట రాస్తున్నాడు, నీకు తెలుసు కదా అని చెప్పి వెళ్ళి జగన్ దగ్గర వివరణ ఇచ్చుకుంటాడు. ఆ పైన మళ్ళీ కొన్ని రోజుల పాటు పార్టీలో ఉండటానికి అవసరమైన ఖర్చులు తీసుకోవడం ఏదో చేసుకుంటూ వస్తుంటాడు. ఇప్పుడు చివరికి సొంత జిల్లా వాళ్ళకే విరక్తి పుట్టేసింది. ఎందుకంటే ఆయన సొంత ఆలోచనలు, ఆయన వలన పార్టీ కొరిగిందే లేదు, పార్టీ వల్ల ఆయన లబ్ధి పొందాడు. సేమ్ టైం ఇప్పుడు పార్టీని 24 గంటలు డిఫెన్స్లో పడేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. ఇక్కడ అక్కడున్న జర్నలిస్టులను అడిగితే ఎవరిని అడిగినా సరే బాలినేని చెప్తేనే రాసామంటున్నారు తప్పించి బాలినేని చెప్పకుండా మేము ఊహించి రాసాం లేకపోతే మా యాజమాన్యం చెప్తే రాసామంటలేదు. కాబట్టి బాలినేని ఎప్పటికైనా రూటు మార్చుకుంటారా లేదంటే కనుక ఇదే విధమైనటువంటి గేమ్స్ పార్టీతో ఆడతారా అన్నటువంటి తేల్చుకోవాల్సి ఉంది.